ప్రేక్షక మహాశయులందరికీ సంక్రాంతి పర్వదినాన శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాము. ఈరోజు మనం కరీంనగర్ జిల్లాలో ఉన్నాము. మనతోని ఒక ఫేమస్ నాయకులు, నిజంగా కష్టపడితే ఎవరైనా సరే పైకి ఎదగవచ్చు, లీడర్గా పైకి ఎదగవచ్చు అనే దానికి ప్రతీకగా నిలిచినటువంటి అడ్వకేట్ బేతి మహేందర్ రెడ్డి గారు మనతోనే ఉన్నారు. వీరు కరీంనగర్ బార్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ ఉన్నారు. అలాగే కరీంనగర్ నగర అధ్యక్షులుగా గతంలో వ్యవహరించారు. భారతీయ జనతా పార్టీలో ఒక సీనియర్ నాయకులు వీరు. ఎందుకంటే కరీంనగర్ జిల్లాలో వీరొక బేస్. నిజంగా వీరు లేకపోతే కరీంనగర్ జిల్లాలో బీజేపీ పార్టీకి ఒక పెద్ద నష్టంగా చాలామంది అయితే చెప్పుకుంటారు. బట్ ఈ రోజున బేతి మహేందర్ రెడ్డి గారు ఎక్కడున్నారు? బేతి మహేందర్ రెడ్డి గారిని భారతీయ జనతా పార్టీ ఎందుకని పట్టించుకోలేకపోతోంది? వీరు చాలా రకాలుగా ప్రయత్నాలు అయితే ముమ్మరం చేస్తూ ఉన్నారు. బట్ వీరికి అవకాశాలు అనేది రాలేకపోతున్నాయి. ఎవరు చేస్తూ ఉన్నారు? భారతీయ జనతా పార్టీకి వీరు చాలా లాయల్టీగా పనిచేస్తూ ఉన్నారు. బట్ ఇక్కడ వ్యక్తులు వీరిని పక్కన నెడతా ఉన్నారా, లేకుంటే భారతీయ జనతా పార్టీ వీరిని పక్కన పెడతా ఉందా? అసలు బీజేపీ కరీంనగర్లో అసలు ఏం జరుగుతూ ఉంది కొంత తెలుసుకుందాం. నమస్కారం, బాగున్నారా? నమస్కారం అండి. ముందుగా బీవీఆర్ టీవీ న్యూస్ వెంకట గారికి, అదేవిధంగా బీవీఆర్ న్యూస్ యాజమాన్యానికి, అదేవిధంగా తెలంగాణ ప్రజలకు ఏదైతే హృదయపూర్వక సంక్రాంతి కనుమ పండుగ శుభాకాంక్షలు. అదేవిధంగా హిందూ బంధువులందరూ కూడా ఈ పండుగ సందర్భంలో అందరూ శుభాలు కలగాలని చెప్పేసి నేను ఒక భారతీయ జనతా పార్టీ నేతగా మిమ్మల్ని కోరుతా ఉన్నాను. ఓకే సార్, ఫస్ట్ క్వశ్చన్ మిమ్మల్ని అడుగుతా ఉన్నాను. ఇక్కడ గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ అయితే ఉన్నాయి. మేబీ ఫిబ్రవరిలో నోటిఫికేషన్స్ వస్తాయి మేబీ. ఇక్కడ అంజిరెడ్డి గారికి, మీ పార్టీ అంజిరెడ్డి గారికి డిక్లేర్ చేసేసింది. దీని వెనకాల ఏదో మతలబు ఉంది, అది ఇది అని చెప్పేసి కొంత వాదోపవాదాలు కూడా జరుగుతూ ఉన్నాయి. ఏం చెప్తారు దీని గురించి? ఒకటండి, వాస్తవంగా ఏంటంటే గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యున్సీ ప్రతిసారి కూడా మీరు గమనించంటే కరీంనగర్ కేంద్రంగానే ఎన్నికలు జరుగుతాయి. ఎందుకంటే ఈ యొక్క కరీంనగర్, మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్ ఎన్నికలు అయితే ఉన్నాయో దీంట్లో అధికమైన ఓటర్స్ ఏదైతే ఉందో 40% ఎబోవ్ ఓటర్స్, సుమారు 150,000 ఓట్లు ఈ కరీంనగర్ ఉమ్మడి జిల్లాలోనే ఎప్పుడు కానీ గ్రాడ్యుయేట్ ఓటర్స్ ఉంటారు. కావున కరీంనగర్ కేంద్రంగా జరిగే ఈ ఎమ్మెల్సీ ఎన్నిక ఏదైతుందో కరీంనగర్ అభ్యర్థి ఉంటే బాగుంటుందని చెప్పేసి చాలామంది అభిప్రాయపడ్డారు. దురదృష్టం కొద్దీ ఇప్పుడు కన్వర్ క్యాండిడేట్ కాకుండా సంగారెడ్డికి సంబంధించిన అంజిరెడ్డి అనే వ్యక్తికి ఇవ్వడం జరిగింది. వారి గురించి మాకైతే అవగాహన లేదు, వారి గురించి మాకేం తెలియదు వాస్తవంగా ఏంటంటే. కానీ ఏంటంటే మరి ఎందుకు ఈ రకంగా ఇచ్చారో తెలియదు. కొంతమంది ఏమనుకుంటారంటే, ప్రజలు ఏమనుకుంటారంటే డబ్బులు ఉండాలి ఎమ్మెల్సీ పోటీ చేయాలంటే, డబ్బులు ఆయన దగ్గర ఉన్నాయి కాబట్టి టికెట్ ఆయనకి ఇచ్చారు అని చెప్పేసి ఒక వాదన అయితే వినబడుతూ ఉంది. అది ఎంతవరకు నిజమన్న విషయం మాకు తెలియదు. ఎందుకంటే ఇవాళ అంటే ఎమ్మెల్సీ క్యాండిడేట్ అంటే 4 జిల్లాల్లో తిరగాలంటే మండల కేంద్రాలు కానీ జిల్లా కేంద్రాలు కానీ విస్తృతంగా కోట్ల రూపాయలు డబ్బులు అవసరం పడతాయి కాబట్టి ఆ కోట్ల రూపాయలు డబ్బులు ఉన్న వ్యక్తికి టికెట్ ఇవ్వాలి. అట్లిస్తేనే ఉన్న ముందుకెళ్తారు. లేకపోతే గ్రాడ్యుయేట్లు కూడా రేపు డబ్బులకు మరి ఓటుకి ఇంత అని చెప్పేసి అడిగే పరిస్థితి ఉంటుంది. ఆ స్థాయిలో మన పార్టీ మరి ఉండాలని చెప్పేసి ఉంటే మరి అట్లాంటి అంటే డబ్బున్న క్యాండిడేట్ టికెట్ ఇవ్వాలని చెప్పేసి ఒక ఆలోచన ఇట్లా వచ్చిందా, లేకపోతే ఆయనే సమర్థుడు కావచ్చు, రేపు ఆయనే గెలిచే అవకాశం ఉంటుందవచ్చు. ఆ సమర్థుడు అని చెప్పేసి కేంద్ర నాయకత్వం ఆలోచించి ఇవ్వచ్చు. ఆ రకం కూడా అనుకోవచ్చు. ఓకే, కాకపోతే ఇక్కడ మీరు ఒక మాట అన్నారు, ఇక్కడ డబ్బు రాజకీయాలు ఎక్కువ అవుతున్నాయి అన్నట్టుగా మీరు ఇందకనే చెప్పగానే చెప్పేసిళ్ళు. డబ్బులు ఉండడం వల్ల ఆ వ్యక్తికి ఇచ్చిళ్ళు అన్నట్టుగా మీరు చెప్పగానే చెప్పేసిళ్ళు. భారతీయ జనతా పార్టీకి దీన్ని కంప్లీట్ యాంటీ అన్నట్టుగా మీ కార్యకర్తలే చెప్తా ఉన్నారు. మరి సింక్ అవ్వట్లేదు కదా? ఇప్పుడు ఒకప్పుడు 1980s 90sలో విలువలతో కూడుకున్న రాజకీయాలు ఉండేవి. కానీ ప్రస్తుతం ఏదైతే ఉందో ఇప్పుడు ఈ యొక్క శతాబ్దంలో ఏదైతే ఉందో ఇప్పుడు విలువలతో కాకుండా విలువతో ఉన్న రాజకీయాలు నడుతూ ఉన్నాయి. ఇప్పుడు విలువలు అంటే విలువ, ఈ విలువతోనే ఉన్న రాజకీయాలు నడుతూ ఉన్నాయి. కాబట్టి ఆ విలువ ఉన్న రాజకీయ నాయకులకే ఇప్పుడు పదవులు వస్తూ ఉన్నాయి. అట్లాంటి నాయకులకే ఇవాళ అగ్రతాంబూలం ఎక్కిస్తూ ఉన్నారు. అది చాలా బాధాకరం. ఎందుకంటే ఇవాళ ఈ పార్టీని ఈ స్థాయికి తీసుకొచ్చిన గతం నుంచి అనేక ఏళ్ళుగా పార్టీ కోర్ సభ్యులుగా పనిచేస్తున్న, పార్టీ కోర్ కర్తలుగా, పార్టీ కోర్ నాయకులుగా పనిచేస్తున్న చాలామంది ఈ రాష్ట్రంలో చాలామంది ఉన్నారు. అట్లాంటి వాళ్ళు ఏం దీనస్థితిలో ఉన్నారు. ఎందుకంటే వాళ్ళకు పదవులు లేవు. ఇవాళ అదేవిధంగా నామినేటెడ్ పదవులు లేవు. ఇవాళ కేంద్రంలో దాదాపు ఇప్పుడు సుమారు 11 సంవత్సరాలు అవుతుంది ఏది కేంద్రంలో భారతీయ జనతా పార్టీ కాలం ఉండి. కానీ అయినా కూడా ఇక్కడ ఉన్న తెలంగాణలో ఉన్న కార్యకర్తలకు ఏదైతే ఉందో ఇక్కడ ఉన్న మరి నాయకత్వం ఏదైతే ఉందో వాళ్ళు ఆలోచించాల్సిన పరిస్థితి ఉండే. కానీ ఎందుకో మరి పూర్వ కార్యకర్తలను పక్క పెట్టాల్సిన పరిస్థితి ఎందుకు దాపురించిందో మాకు అర్థం కాలేదు. వాస్తవంగా పూర్వ కార్యకర్తలనే లేకుంటే ఇవాళ పార్టీ స్థాయిలో ఉండేది కాదు. ఇప్పుడు కూడా నేను చెప్తున్నా, ఇవాళ పార్టీ స్థాయికి వచ్చాక ఇవాళ వేరే పార్టీ నుంచి ఈ పార్టీ ఎదిగింది కాబట్టి వేరే పార్టీ నుంచి వస్తున్నారు. ఇవాళ పార్టీ ఎదగకుండా ఈ పార్టీని పట్టుకుని ఉండే నాలాంటి వాళ్ళే చాలామంది ఉన్నారు ఈ రాష్ట్రంలో. వాళ్ళందరూ కూడా న్యాయం జరగాలని చెప్పేసి కోరుకునే దాంట్లో మొదటి వ్యక్తిని. ఎందుకంటే ఇవాళ నేను ఒక చిన్న విషయం చెప్తున్నా, ఇవాళ ఎవరైనా సరే భారతీయ జనతా పార్టీకి వచ్చే నేతలే కానీ ఎవరైనా కానీ
ఈ పార్టీలో చివరి శ్వాస వరకు ఉంటామని చెప్పేసి ఒక బాండ్ పేపర్ రాసిస్తేనే వాళ్ళకి పార్టీ చేయాలని చెప్పి చేరితే బాగుంటుంది. ఎందుకంటే ఇవాళ ఆ పార్టీకి హవా ఉన్నప్పుడు రావడము, పార్టీకి హవా లేకుంటే వెళ్ళిపోవడం అని జరుగుతూ ఉండేది. అంటే చివరి శ్వాస ఉన్నందుకు ఈ పార్టీలో ఉంటా అని చెప్పేసి ఒక స్పష్టమైన హామీ, అంత నిర్దిష్టమైన హామీ తీసుకొని, లేకపోతే నా మీద క్రిమినల్ కేసు ఫైల్ చేయండి అని చెప్పేసి ఒక హామీ తీసుకొని వచ్చేటోళ్ళకు ప్రార్థిస్తే బాగుంటుందని చెప్పేసి నేను కోరుతా ఉన్నాను. సార్ ఇక్కడ ఇప్పుడు అంజిరెడ్డి గారు స్థానికులు కారని మీరు అంటున్నారు. ఆయన ఎవరో అంతగా మాకు తెలియదని చెప్పేసి మీరే అంటా ఉన్నారు. సపోర్ట్ చేస్తారా మీరు? చూడండి, అంజిరెడ్డి గారు అక్కడ మెదక్కు సంబంధించిన జిల్లాకు సంబంధించిన వ్యక్తి. ఈ 4 జిల్లాలకు సంబంధించిన వ్యక్తికి టికెట్ ఇస్తారు. కానీ మెదక్ ఉమ్మడి జిల్లాకు సంబంధించిన వ్యక్తికి టికెట్ ఇవ్వడం జరిగింది. అందులో అభ్యంతరం లేదు. రేపు పార్టీ ఎవరికి టికెట్ ఇచ్చినా వారికి కంపల్సరీ తిరగాల్సిందే. ఎందుకంటే మేము పార్టీకి సంబంధించిన వ్యక్తులము. ఎవరికి టికెట్ ఇచ్చినా ఆ పార్టీ గెలవాలని చెప్పేసి కోరుకునే వ్యక్తులలో మేము పార్టీ కార్యకర్తలము, మేమే కోరుకుంటాము. కానీ వాస్తవంగా డబ్బుతోనే తిరగాలి. ఆయన డబ్బును చూసి తిరిగే వ్యక్తులు కొంతమంది ఉంటారు. ఆయన డబ్బు ఇస్తేనే తిరుగుతా అని చెప్పేసి వ్యక్తులు ఉంటారు. మేము అట్లాంటి కార్యకర్తలుగా, మాకు పైసలు లేకుండా మేము డబ్బులతోనే కాదు, మేము గతం నుంచి ఈ పార్టీని ఈ స్థాయికి తీసుకొచ్చామంటే అనేక ఇబ్బందులు ఓర్చుకున్నాము. ఇంకా మాకన్నా ముందు తరం వాళ్ళు ఏవైతే ఉన్నారో నక్సలతో పోరాడి ఇవాళ వాళ్ళు ఉన్నారు. ఇవాళ నక్సలతో పోరాడే వ్యక్తులు ఇంకా కొనసాగుతున్నారు ఈ పార్టీలో. ఇంకా మేమన్నా తర్వాత వచ్చిన తరాన్ని మాకు ఇంకా నక్సలతో పోరాడే సంస్కృతి, మాకు ఆ వ్యవస్థలో మేము లేవు. ఇంకా కరీంనగర్ జిల్లా అంటే అధ్యక్ష పదవి కోసం మీరు చాలా ముమ్మరంగా ట్రై చేస్తూ ఉన్నారు, ప్రజెంట్ చేస్తున్నారు కూడా. ప్రజెంట్ కరీంనగర్ జిల్లా అధ్యక్ష పదవి అనేది పెండింగ్లో ఉంది. సార్ మీకు వచ్చే అవకాశం ఉందా? చాలామంది మిమ్మల్ని పక్కన నెట్టాలనే కార్యక్రమాల్లో ఉన్నట్టుగా కొంత సమాచారం, అంటే మీ ఫాలోవర్స్ నాతో చెప్పారు. ఏం చెప్తారు? ఒకటండి, ఇప్పుడు రాష్ట్ర పార్టీకి రాష్ట్ర రథసారథి ఎంత కీలకమో జిల్లా పార్టీకి జిల్లా రథసారథి కూడా అంతే కీలకం. అదేవిధంగా మండల పార్టీ అధ్యక్షుడు కూడా మండల పార్టీ రథసారథి కూడా అంతే కీలకం. ఎందుకంటే వాళ్ళు మీరు గమనించండి, రాష్ట్ర పార్టీ అధ్యక్షుని విషయాలలో అన్ని మీడియా సంస్థలు చూస్తూ ఉంటాయి. నేను ఏమంటానా, ఇవాళ రాష్ట్రంలో ఒక పార్టీ ఎదగాలన్నా, అక్కడ ఉన్న నాయకత్వం ఆధారపడి ఉంటుంది. నేనేమంటే ఇవాళ కింది స్థాయిలో పార్టీ బలంగా చేరాలంటే, కింది స్థాయిలో పార్టీ బలంగా ఉండాలంటే అసలు కింది స్థాయిలో మండల పార్టీ అధ్యక్షులు చాలా కీలకం. ఇవాళ మండల పార్టీ అధ్యక్షులు ఎవరైతే ఉన్నారో వారి ఒక సమర్థత, సామర్థ్యం ఏదైతే ఉందో, అంటే వాస్తవంగా కార్యకర్తలు కానీ ప్రజలకు ఏమవసరం ఉంటాయంటే, మండలంలో ఇవాళ భారతీయ జనతా పార్టీ వైపు ప్రజలు చూడాలంటే ఆ మండల పార్టీ అధ్యక్షుడు చాలా కీలకం. ఆ మండల పార్టీ అధ్యక్షుడు ఎవరైతే ఉంటారో ఆ మండల పార్టీలో ఉన్న సమస్యలు ఏవైతే ఉన్నాయో, గ్రామాల్లో ఉన్న సమస్యలు, మండలాల్లో ఉన్న సమస్యలు, ప్రజలు ఎదుర్కొంటున్న తీవ్రమైన సమస్యలను దృష్టికి తీసుకొచ్చి అక్కడున్న ప్రభుత్వ అధికారులపైన పోరాడే సామర్థ్యం ఉండాలి. అదేవిధంగా ప్రభుత్వ అధికారులపైన పోరాడాలంటే కూడా అతని దగ్గర సబ్జెక్ట్ ఉండాలి. సబ్జెక్ట్ ఉంటేనే మండలాధికారిపై పోరాడతారు. ఎందుకంటే మండలాధికారి కానీ లేకపోతే అక్కడ ఉన్న పోలీస్ అధికారి ఒక ప్రశ్న అడిగితే దానికి రివర్స్ సమాధానం చెప్పే పరిస్థితిలో మండలాధ్యక్షుడు ఉన్నప్పుడే ఆ మండలంలో పార్టీ ముందుకు వెళ్తూ ఉంటుంది. ఇవాళ నేనేమంటే మండల పార్టీ అధ్యక్షులు ఎవరైతే ఉన్నారో నేనేమంటే వాళ్ళు ఇవాళ ఒక పొలిటీషియన్ పోవాలన్నా కానీ, ఒక మండల ఆఫీస్ పోవాలన్నా, ఎంపీ ఆఫీస్ పోవాలన్నా కానీ చాలా అంటే విషయం అన్ని విషయాలపైన, అంటే ఇవాళ కేంద్రం నుంచి వచ్చే నిధులు ఏవైతే ఉన్నాయో ఆ నిధులు కూడా ఆ మండలంలో ఏ విధంగా సక్రమంగా వినియోగిస్తున్నారా లేదా అనే విషయం కూడా తెలుసుకోవాల్సిన సబ్జెక్టు ఆ మండల అధ్యక్షుడికి ఉండాలి. అట్లాంటి మండల అధ్యక్షులు ఉన్నప్పుడు అక్కడ మండలంలో భారతీయ జనతా పార్టీ ముందుకెళ్తూ ఉంటుంది. ఇవాళ అట్లా కాకుండా ఒక మామూలు అనామకులను తీసుకొచ్చి మండల అధ్యక్షులు వేస్తే మాత్రము పార్టీ వీక్ అయితే తప్పించి స్ట్రాంగ్ కాదు. ఇది నేను అన్ని విషయాలు తెలుసుకొని మాట్లాడుతున్నాను. నేను అదే విషయం చెప్తున్నాను. ఇవాళ జిల్లా పార్టీ అధ్యక్షుడు జిల్లా పార్టీ నడపాలంటే ఈ జిల్లాలో ఉన్న సమస్యలు ఏవైతే ఉన్నాయో, ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు, రైతాంగం సమస్యలు ఎదుర్కొంటే, యువత ఎదుర్కొన్న సమస్యలు, అదేవిధంగా చాలామంది నిరుద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలపైన అవగాహన ఉండాలి. అదేవిధంగా కేంద్రం నుంచి ఈ జిల్లాకి ఏమైతే నిధులు వస్తున్నాయో, ఏ కారణం చేత నిధులు వస్తున్నాయో, దేనికి నిధులు వస్తున్నాయనే విషయంలో సబ్జెక్టు ఉండి, అదేవిధంగా జిల్లాలో కార్యకర్తలు ఎదుర్కొంటున్న సమస్యలపైన పోరాడాలి. ఇవాళ అదేవిధంగా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపైన ఇండివిజువల్గా అంటే పోరాడే తత్వం ఉన్నోళ్ళు ఏంటంటే రాష్ట్ర పార్టీ చెప్తేనే ప్రోగ్రాం చేయాలని కాదు, రాష్ట్ర పార్టీ చెప్పినా చెప్పకుండా ఇక్కడ పార్టీని లేపాలంటే రాష్ట్ర రథసారథి ఎంత కీలకమో జిల్లా రథసారథి కూడా అంతే కీలకం అని చెప్పేసి అందుకే అదే దృష్టిని వాళ్ళ జిల్లా పార్టీ అధ్యక్ష పదవి కావాలని చెప్పేసి కూడా నేను కోరుతా ఉన్నాను. నేను సమర్థునే నేను. ఎందుకంటే ఇవాళ నా కార్యకర్తలను కాపాడుకోవాలన్నా, లేకపోతే నా జిల్లాకు సంబంధించిన ప్రజల్ని కాపాడుకోవాలన్నా కానీ నాతో నేను సత్తా అయితే నేను కొట్లాడతాను. నేను అందరి మీద కొట్లాడతా. నేను దానికి రిజల్ట్ తీసుకొచ్చే సమర్థత కూడా నా దగ్గర ఉంది. కాబట్టి జిల్లాధ్యక్ష పదవి కావాలని చెప్పేసి నేను పోరాడుతున్నాను. దాని రాష్ట్ర పార్టీ యొక్క నిర్ణయం మేరకు ఆధారపడి ఉంటుంది అది. ఓకే, మీకు అంటే ఇక్కడ ఒక క్లారిటీ ఇవ్వాలి. మీకు సామర్థ్యం ఉందని చెప్పేసి మిమ్మల్ని మీరు మలుచుకుంటున్నారు. ఓకే, అంటే గత ప్రెసిడెంట్ గారికి ఆ సామర్థ్యం లేదని మీరు అంటా ఉన్నారా? ఒకవేళ అంటే ఎలా అంటారు? గత ప్రెసిడెంట్
సామర్థ్యం ఉందా లేదా అనే విషయం అప్పుడున్న ఇప్పుడు గత ప్రెసిడెంట్ ఏదైతే ఇప్పుడు అదే ప్రెసిడెంట్ మళ్ళీ కొనసాగొచ్చు కూడా. సామర్థ్యం ఉందా లెక్క కాదు. నేనేమంటే సీల్డ్ కవర్ ఏదైతే ఉందో సీల్డ్ కవర్‌లో నిర్ణయాలు తీసుకోవద్దని చెప్పి చెప్తా ఉన్నాను. అది ఏ పోస్ట్ అయినా గాని, రాష్ట్ర రథసారథి గాని, జిల్లా రథసారథి గాని, మండల రథసారథి గాని సీల్డ్ కవర్ అపాయింట్మెంట్స్ వద్దని చెప్పి చెప్తున్నాను. ఎందుకంటే ఈ సీల్డ్ కవర్ అపాయింట్మెంట్‌లతోనే పార్టీ వీక్ అయితాంది. అక్కడ మండలానికెళ్ళి మండలంలో ఒక ప్రజాప్రతినిధి సేకరణ చేయాలి. అదే మండలంలో ఉన్న పార్టీకి సంబంధించిన సీనియర్ కార్యకర్తల చేత ఆ మండలంలో ఉన్న పార్టీ కార్యకర్తల చేత అభిప్రాయ సేకరణ చేసి నిర్ణయం చేయాలి. కానీ ఇవాళ వాస్తవంగా పార్టీ ఆ దిశగానే వెళ్ళాలని చెప్పేసి వీళ్ళ కేంద్ర నాయకత్వం చెప్పింది. కేంద్ర నాయకత్వం మండల్ రిటర్నింగ్ ఆఫీసర్లు చేస్తుంది. ఏదైతే అక్కడ వ్యక్తులను కార్యకర్తలను పార్టీ నాయకులను అభిప్రాయ సేకరణ చేసి మండలం నిర్ణయం చేయాలని చెప్పేసి చెప్తున్నారు. కానీ ఆ దిశగా నడస్తలేదని చెప్పేసి ఒక ఆలోచన. ఎందుకంటే కార్యకర్తలు అక్కడికి వచ్చి వాపోతున్నారు. అన్న వాస్తవంగా ఏంటంటే ఈ రకంగా వెళ్తుంది. వాస్తవం పార్టీ చెప్పిన సిస్టమ్ ఒక రకంగా ఉంది. కానీ చేస్తున్న సిస్టమ్ వేరే రకంగా ఉందని చెప్పేసి ఇవాళ కరీంనగర్ ఉందండి. కరీంనగర్ రిటర్నింగ్ ఆఫీసర్ ఉంటారు. కరీంనగర్ రిటర్నింగ్ ఆఫీసర్ కరీంనగర్కి వచ్చినప్పుడు ఆయన పబ్లికేషన్ ఇవ్వాలి. నేను ఇవాళ జిల్లా అధ్యక్ష పైకి అభిప్రాయ సేకరణకు వస్తున్నా, నేను పలానా తారీఖు నాడు పలానా తేదీ నాడు పలానా సమయానికి నేను ఇక్కడ పలానా స్థలంలో ఉంటా అని చెప్పి చెప్పాలి. ఆ టైంకి అందరు ఏరుకుంటారు. అక్కడికి వచ్చాక ఏంటంటే అభిప్రాయ సేకరణ సేకరించాలి. అభిప్రాయ సేకరణ సేకరించినాక అప్పుడు ఆ అధ్యక్షుడిని డిక్లేర్ చేయాలి. కానీ ఈ వ్యవస్థలో ఇప్పుడు కేంద్ర నాయకత్వం కరెక్ట్ సిస్టమ్ ఒక నిబద్ధత గల మండలాధ్యక్షుడికి ఇవ్వాలని చెప్పేసి కేంద్ర నాయకత్వం చెప్తుంది. కానీ ఇక్కడ ఏమవుతుందంటే ఇవాళ షీల్డ్ కవర్ అపాయింట్మెంట్ జరుగుతున్నాయని చెప్పేసి చాలామంది కార్యకర్తలు వాపోతున్నారు. ఆ కార్యకర్తలు వాపోతున్న దానికి నేను ఏమంటున్నా అంటే ఇప్పటికైనా మార్చుకోవాలని చెప్పి చెప్తా ఉన్నాను నేను. ఓకే సార్, ఇది ఒక బిగ్ క్వశ్చన్గా మనం చూడొచ్చు. కరీంనగర్ స్మార్ట్ సిటీ వ్యవహారం, ఈ వ్యవహారంలో కొంత గోల్మాల్ జరుగుతూ ఉంది. ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలోనా లేకుంటే ఎంపీ గారి ఆధ్వర్యంలో అనేది తెలియట్లేదు అనే కోణంలో కొంత చర్చలు కూడా జరుగుతూ ఉన్నాయి. ఏం చెప్తారు? సూటిగా చెప్పండి. ఇప్పుడు వాస్తవంగా ఏంటంటే స్మార్ట్ సిటీ మనకు కరీంనగర్కి వచ్చినప్పుడు దాదాపు ప్రతి సంవత్సరానికి కేంద్ర నాయకత్వం 100 కోట్లు ఇస్తుంది. రాష్ట్ర నాయకత్వం 100 కోట్లు సమపాఠాలు ఇవ్వాలి. ఇవాళ ఆ రకంగా కేంద్ర నాయకత్వం ఏదైతే ఉందో ఇక్కడ ఉన్న పనుల తీరు పరిశీలించి మొత్తం నిధులు కూడా విడుదల చేయడం జరిగింది. కానీ నేనేమంటానంటే పనుల తీరు అనే కోణంలో ఏదైతే ఉందో ఇక్కడ ఉన్న తప్పు రిపోర్ట్లు పంపించి ఇవాళ మీరు గమనించండి, ఇవాళ స్మార్ట్ సిటీలో ఏవైతే పనులు చేయాలో ఆ పనులు చేయకుండా వాళ్ళు తూతూ మంత్రంగా కొన్ని పనులు చేసి దాన్ని భూతద్దం పెట్టండి. ఇప్పుడు ఏంటంటే ఏదో అద్దం మీద ఉంచి అలంకరణ చేసుకున్నట్టు కన్వెన్స్ చేస్తున్నారు. నేనేమంటా అంటే ఇవాళ ఒక సీసీ రోడ్ వేయాలండి. ఒక సీసీ రోడ్ వేయాలంటే ఫస్ట్ అక్కడ డ్రైనేజ్ ఇరువైపులా డ్రైనేజ్ వేసి లేకపోతే అండర్గ్రౌండ్ డ్రైనేజ్ వేసి తర్వాత సీసీ రోడ్ వేయాలి. వీళ్ళు ఏం చేస్తున్నారు, వితౌట్ డ్రైనేజ్ కట్టకుండా అండర్గ్రౌండ్ డ్రైనేజ్ పైప్ లైన్ చేయకుండా సీసీ రోడ్లు వేస్తూ ఉన్నారు. అది ఆ సీసీ రోడ్ కూడా నాణ్యత లేని సీసీ రోడ్లు. ఇవాళ పనులు కూడా అక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఇవాళ అంటే క్వాంటిటీ సిమెంట్ ఎంత వాడాలి, స్టీల్ అందులో ఉన్న సలాక్ ఎంత వాడాలి, ఇసుక ఎంత వాడాలి, ఇవన్నీ చూడాలి. వాస్తవంగా ఇవన్నీ చూడకుంటేనే మీరు గమనించండి ఇవాళ కరీంనగర్ ఫుట్పాత్లు మొత్తం చెడిపోయి ఉన్నాయి. ఇవాళ వాస్తవంగా కరీంనగర్ ఫుట్పాత్ ఏదైతే ఉందో మంచిగా సిమెంట్తో బెడ్ వేసి తర్వాత దాని బిల్లలు పెట్టాలి. ఇవాళ ఆ రకంగా పెట్టకుండా వాళ్ళు డస్ట్ తీసుకొచ్చి వచ్చి డస్ట్ మీద బిల్లలు పెట్టడం జరిగిందండి. ఇవాళ ఫుట్పాత్లు మొత్తం కరీంనగర్ మొత్తం ఖరాబ్ అయినాయి. దీని మీద నేను కేంద్రంలో ఉన్న స్మార్ట్ సిటీ ఒక సంబంధిత శాఖకు నేను ఫిర్యాదు చేయడం జరిగింది. కానీ ఇంతవరకు కూడా ఎలాంటి చర్యలు లేవు. నేను ఏమంటున్నానంటే ఇవాళ స్మార్ట్ సిటీలు అక్రమాలు జరుగుతున్నాయంటే ఇక్కడ ఉన్న స్థానిక ఎమ్మెల్యే విపరీతంగా అక్రమాలు చేసిండు కాబట్టి ఆయన మీద ప్రజలు వ్యతిరేకత ఉన్నారు వాస్తవంగా. కానీ ఇవాళ డబ్బులు పెట్టి గెలుస్తూ ఉన్నాడు. నేను ప్రజలు కూడా ఒక విషయం కోరుకుంటున్నాను. నేనేమంటే నేను నిబద్ధత నిజాయితీ గల వ్యక్తిని గెలిపియాలని అని చెప్పేసి కోరుతా ఉన్నాను. కానీ వీళ్ళ గంగుల కమలాకర్ లాంటి వ్యక్తులను గెలిపించి వీళ్ళ కరీంనగర్ మీరు అధ్వాన సిటీ డస్ట్ సిటీగా మార్చారు ఇవాళ. ఎందుకంటే మీరు గమనించండి ఇవాళ మిడిల్లో ఇవాళ మన లైటింగ్స్ విషయం ఉంటుంది. లైటింగ్స్ విషయంలో కానీ లేకపోతే అదే రకంగా ఇవాళ స్మార్ట్ సిటీలో ఏవైతే కార్యక్రమాలు చేయాలి ఇవాళ అండర్గ్రౌండ్ పాత్రలు చేయలేదు. అట్లా సైక్లింగ్ పాత్రలు చేయాలి. సైక్లింగ్ చేయడానికి కూడా సపరేట్ పాత్రలు చేయాలి. అవి చేయలేదు. ఇవాళ కనీసము పార్కింగ్ జోన్లు ఏర్పాటు చేయలేదు. ఇవాళ వెజిటేబుల్స్ మార్కెట్లు ఎక్కడెక్కడ ఏర్పాటు చేయాలి, అవి ఏర్పాటు చేయలేదు. ఇవాళ చాలా చెప్పుకుంటూ పోతే చాలా సమస్యలు ఉన్నాయి. వాళ్ళ పేరుకు మాత్రమే స్మార్ట్ సిటీ, కానీ కరీంనగర్ ఇవాళ డస్ట్ సిటీగా మారింది. ఇవాళ కరీంనగర్ వెళ్ళాలంటే ఒక్కడు కూడా ఇవాళ రోడ్డు దాటాలంటే చాలా భయంకరం ఉంది. ఇవాళ రోడ్డు దాటాలంటే నీకు ఇతర ప్రాంతాలకు వెళ్తే మీరు బయట నుంచి బ్రిడ్జ్లు వేస్తారు బయట నుంచి పోవడానికి. ఇవాళ కరీంనగర్లో ఒక బ్రిడ్జ్ కూడా లేదు. ఇవాళ రోడ్డు దాటాలంటే పై నుంచి వెళ్ళడానికి ఒక బ్రిడ్జ్ కూడా లేదు. బస్టాండ్ ప్రాంతంలో లేదు. ఇవాళ గీతాబాద్ చౌరస్తులు కానీ నాకా చౌరస్తులు పెద్ద చౌరస్తులు కమాన్ చౌరస్తులు కానీ ఏ చౌరస్తులు కూడా ఇవాళ రోడ్డు దాటాలంటే ఇవాళ బ్రిడ్జ్ లేదు. ఇవాళ కరీంనగర్లో అదే స్మార్ట్ సిటీ అంటే ఏంది? మరి స్మార్ట్ సిటీ ఒక నియమ నిబంధనలు ఏం చెప్తున్నాయి, మరి ఇక్కడ వీళ్ళు ఏం పనులు చెప్తున్నాయని చెప్పేది నేను ఏమంటే విజిలెన్స్ అధికారులు అవుతున్నా దీని మీద దృష్టి కేంద్రీకరించి దీనికి బాధ్యులైన పైన కేసులు పెట్టాలి, చర్యలు తీసుకోవాలని చెప్పేసి నేను కోరుతా ఉన్నాను. ఓకే, అంటే ఇక్కడ సార్ మీరు
వన్ మ్యాన్ ఆర్మీ షో లెక్కన ఓన్లీ గంగుల కమలాకర్ గారిని మాత్రమే వేలెత్తి చూపిస్తూ ఉన్నారు. బండి సంజయ్ గారి ఆధ్వర్యంలో అంటే వ్యవహారం విషయంలో ఏం చెప్తారు? అంటే ఓకేనా, మీకు ఓకేనా? అంటే మీరు మీ పార్టీ వ్యక్తి అని చెప్పేసి మీరు కరెక్ట్గా మాట్లాడడం కాకుండా కరెక్ట్ చెప్పండి. ఒకటండి, ఇప్పుడు నేను ఒకటే విషయం, కరీంనగర్ గంగుల కమలాకర్ గారు అసెంబ్లీ స్మార్ట్ సిటీ అయింది కన్వీనర్ ఒకటి. 24 గంటలకు ఉండాల్సిన నేత ఎవరు? స్థానిక ఎమ్మెల్యే గారు ఉండాలి. స్థానిక ఎమ్మెల్యే గారు కన్వీనర్ స్మార్ట్ సిటీ సుందరంగా తీర్చిదిస్తుంటే మినిస్టర్ ఇప్పుడు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా పనిచేస్తున్న బండి సంజయ్ గారు కాదంటారా? కాదంగా ఇప్పుడు వారు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి, వారు అన్ని రాష్ట్రాలు తిరగాలి. హైదరాబాద్లో చాలా ప్రాంతాల్లో కూడా అనేక ముఖ్య అతిథిగా పిలుస్తూ ఉంటారు. కరీంనగర్ అనేది వారు నెలకు ఒకసారి 2 సార్లు వచ్చిపోతూ ఉంటారు. కానీ అబ్జర్వేషన్ అనేది ఎవరికి చూడాలి వాళ్ళ ఈ పనిని? ఇక్కడున్న మున్సిపల్ కమిషనర్ ఎవరైతే ఉన్నారో ఆయన కానీ, జిల్లా కలెక్టర్ కానీ, ఎమ్మెల్యే కానీ, వీళ్ళు ముగ్గురు చూడాలి వాస్తవంగా స్మార్ట్ సిటీ అందంగా తీర్చిదిద్దాలంటే. వీళ్ళ కమలాకర్ అవినీతి చేస్తూ ఉన్నాడు, కలెక్టర్ గారు చూస్తూ ఊరుకున్నారు, కమిషనర్ ఏమో చేతులెత్తి కూర్చున్నాడు. ఇవాళ వీళ్ళు ముగ్గురు అధికారులు ఎవరైతే ఉన్నారో ఈ గంగుల కమలాకర్ ఒక రాజకీయ నేత, ఇద్దరు అధికారులు, వీళ్ళు చేసిన పొరపాటులే ఇవాళ స్మార్ట్ సిటీ అర్థంగా తయారైంది. ఇవాళ సంజయ్ గారు కూడా చాలా సమీక్షా సమావేశం చెప్పడం జరిగింది. కానీ ఇక్కడ నిమ్మకు నీరెత్తడం వివరిస్తున్నారు. నేను కూడా అంటున్నాను, ఇప్పుడు కేంద్ర హోంశాఖ సంజయ్ గారు నేను కూడా కోరుతా ఉన్నాను, ఒక్కసారి దీనిపైన మొత్తం గ్రౌండ్ లెవెల్ సమీక్ష చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. గ్రౌండ్ లెవెల్ సమీక్ష చేసి ఎవరైతే అధికారులు దీని అవినీతి పాల్పడతారో, ఎవరైతే కమిషన్లు తీసుకున్నారో 5%, 10% కమిషన్లు తీసుకున్న వ్యక్తులపైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి, ఈ చర్యలు ఏదైతే ఉందో ఈ యొక్క 6 నెలల చర్యలు తీసుకుంటే రేపు ప్రజలు కూడా మంచిగా సంతోషపడే అవకాశం ఉంది. ఎందుకంటే మీరు గమనించండి, ఇవాళ స్మార్ట్ సిటీ వచ్చిందని చెప్పేసి ప్రజలందరూ కూడా సంతోషపడ్డారు. ఇవాళ స్మార్ట్ సిటీ వచ్చాక స్మార్ట్ సిటీ పని జరుగుతుంటే గతంలో మున్సిపాలిటీ ఏ విధంగా అయితే ఉందో సేమ్ అదే మున్సిపాలిటీ ఆ రకంగానే ఉంది తప్పించి స్మార్ట్ సిటీగా కన్వీనర్ కనబట్టలేదు. మీరు గమనించండి, అద్దం తునకలేక వేస్తున్నారు, కానీ అద్దం తునక ఏమైతే పలిగిపోయింది. ఇవాళ అద్దం తునక పలిగిపోయింది. నేనేమంటే అద్దం తునకలేక చేయడం కాదు, పలిగిపోకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఈ యొక్క గతంలో ఉన్న రాష్ట్ర ప్రభుత్వం ఉంటే వాళ్ళు తప్పు చేశారు. ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఇవాళ ఇన్ని రోజులు 1 సంవత్సరం గడిచింది, ఇంతవరకు కూడా రేవంత్ రెడ్డి గారు ఏదైతే ఉందో కన్వీనర్ స్మార్ట్ సిటీ దృష్టి కేంద్రీకరించట్లేదు. ఇక్కడ అవినీతి అక్రమం లేదు, రేవంత్ రెడ్డి గారు దృష్టి కేంద్రీకరించట్లేదు. కాంగ్రెస్ కూడా మరి అవినీతి అక్రమాలకు ప్రోత్సహిస్తుందనే విషయం అనుమానం కలుగుతా ఉంది ఇవాళ. ఓకే సార్, ఇక్కడ కరీంనగర్లో అసలు డెవలప్మెంట్ ఏం నోచుకోలేదు అన్నట్టుగా మీరు చెప్తా ఉన్నారు. సార్, ఈ 1 ఇయర్ ప్రజాపాలన కారణంగా డెవలప్మెంట్ ఏం జరగలేదా? సరే, మీరు ఏదో చెప్పి ఓకే, ఈ 1 ఇయర్ అనేది ప్రజాపాలన అని చెప్పేసి కాంగ్రెస్ చెప్పుకుంటా ఉంది. ఈ ప్రజాపాలన అయినా సరే డెవలప్మెంట్ జరగలేదా కరీంనగర్? నేను ఒకటండి, ప్రజాపాలన ఏదైతుందో 6 పథకాలు పెట్టింది కాంగ్రెస్ ప్రభుత్వము. 6 పథకాలలో ఇవాళ రైతు భరోసా అని చెప్పేసి పెట్టండి. రైతు భరోసా అంటే ఏంది? ఇవాళ ఒక సంవత్సరానికి ఏడాదికి దాదాపు ఒక ఎకరానికి 12,000 రూపాయలు ఇస్తా అని చెప్పేసి చెప్పడం జరిగింది. మరి 12 రూపాయలు ఇచ్చిరా? మరి ఇవ్వలేదు. కౌలు రైతులకు కూడా నేను చెప్పాను, మిల్లు ఇచ్చిన తుక్కు కూడా విజయబేరి సందర్భంగా అయితే సోనియా గాంధీ గారు ప్రకటించారు, 100 రోజుల్లో మీరు 6 హామీలు అమలు చేస్తా అన్నారు. 100 రోజులు 6 హామీలు, 100 రోజులు అయిపోయింది. ఇవాళ 360 రోజులు కూడా అయిపోతుంది. ఇవాళ సంక్రాంతి కూడా వచ్చేసింది. నేను ఏమంటా అంటే వాళ్ళు చెప్పేది ఒకటి, చేసేది ఒకటి. ఇవాళ రైతు భరోసా కింద సంవత్సరానికి 12,000 రూపాయలు ఇస్తా అన్నారు, ఇవ్వలేదు. అదేవిధంగా ఇవాళ భూమి లేని నిరుపేదలకు కూడా ఇంటి స్థలం ఇస్తా అన్నారు, అదే 5 లక్షల రూపాయలు ఇస్తా అన్నారు. ఇచ్చిరా అంటే ఇవాళ వాళ్ళకు కూడా ఇవ్వలేదు. ఇవాళ యువతకు ఉపాధి చూపెడతా అన్నారు. ఇవాళ 55,000 ఉద్యోగాలు ఇస్తున్నారని చెప్పేసి అన్నారు. మీరు ఎక్కడికి ఉద్యోగాలు ఇచ్చారని చెప్పేసి వివరంగా మీరు ఎక్కడన్నా చూపెట్టిరా? ఉద్యోగాలు ఇచ్చారని చెప్తున్నారు. దేనిలో అపాయింట్మెంట్ చేసి ఇంతవరకు? ఇవాళ నేను చెప్తున్నాను, ఇవాళ ఈ రాష్ట్రంలో జడ్పీలో ఉన్న కారుణ్య నియామకాలు నింపట్లేదు. మొన్న రీసెంట్గా ఏదో క్యాబినెట్ ఆమోదం తెలిపారు. నేను ఏమంటాను, ఇంకా చాలా డిపార్ట్మెంట్లలో కూడా కారుణ్య నియామకాలు జరగట్లేదు. ఇవాళ కారుణ్య నియామకాలు చేయండి, అవి వాళ్ళ హక్కుగా వచ్చే ఉద్యోగాలు, అవి హక్కుగా వచ్చే ఉద్యోగాలు ఇవ్వట్లేదు మీరు. ఇవాళ నేను ఏమంటాను అంటే ఇవాళ గ్రూప్ 1 విషయంలో ఫెయిల్ అయిపోయారు మీరు. చాలా విషయాలు ఇవాళ మీరు ముందుకెళ్తానప్పుడు, రాష్ట్రంలో ముందు తీసుకెళ్తా, ప్రజలు ముందుకు తీసుకెళ్తున్నప్పుడు మీరు ఇష్ట పథకాలు ఏవైతున్నా పథకాలు కూడా చూపెట్టాలి. ఇవాళ మహాలక్ష్మి పథకం కింద మీరు చూడండి, 500 రూపాయలు గ్యాస్ ఇస్తా అని చెప్పేసి అన్నారు. అది ఇంతవరకు అమలు కాలేదు. ఇంతవరకు అది ఒక ఉచిత మహిళలకు ఉచిత ప్రయాణం మాత్రం కనబడతా ఉన్నది. ఇవాళ మహిళలకు నెలకు దాదాపు 4,000 రూపాయలు ఇస్తా అన్నారు, 2,500 రూపాయలు ఇస్తా అన్నారు. అదేవిధంగా వృద్ధులకు, వికలాంగుకు నెలకు 4,000 రూపాయలు ఇస్తా అన్నారు. ఇచ్చిరా? ఇవ్వలేదు కదా. అదేవిధంగా మీరు గమనించండి, గృహజ్యోతి పథకం కింద కూడా ఇంటి స్థలం 5 లక్షలు కూడా ఇవ్వలేదు ఇంతవరకు కూడా. అదేవిధంగా మీరు గమనించండి,
ఆటో నడుపుకునే వారికి కూడా మేము డబ్బులు ఇస్తామని చెప్పడం జరిగింది. ఆటో నడుపుకునే వరకు నేను దాదాపు సంవత్సరానికి రూ. 12 ఇస్తా అన్నారు ఆటో నడుపుకునే వారికి. వాళ్ళకు కూడా ఇవ్వలే ఇంతవరకు. నేనేమో రకరకాలుగా ఇవాళ ఏవైతే ఇచ్చిన హామీలలో కనబడుతున్నాయి, ఏవైతే కనబడుతున్నాయి అంటే ఒకటి కనబడుతుంది. ఉచిత బస్సు ప్రయాణం మాత్రం కనబడతా ఉన్నది. ఇవాళ మీరు ఏదైతే రుణమాఫీ చేస్తా అని అన్నారు. రుణమాఫీ ఎంతమంది జరిగిందండి? ఇవాళ దాదాపు 50% మందికి మాత్రమే రుణమాఫీ జరిగింది. ఇంకా 50% మంది రైతులు వేచి చూస్తున్నారు రుణమాఫీ కోసానికి. మరి వాళ్ళకి ఎప్పుడు చేస్తారో చెప్పట్లేదు. ఇవాళ వాళ్ళు ఏమంటున్నారు? ఒక విషయం చెప్తా ఉన్నారు. వాళ్ళకన్నా ఆధార్ కార్డు తప్పుంది, అది తప్పుంది, ఇది తప్పుంది అని చెప్తా ఉన్నారు. ఒక బ్యాంకు ఒక రుణం ఇచ్చిందంటే అన్ని లీగల్ ఒపీనియన్ తీసుకున్నా కానీ బ్యాంకు రుణం ఇస్తాయండి. బ్యాంకు రుణం ఇస్తాను తప్పు లేదు, కానీ నీకు రుణమాఫీ చేయడానికి మేము తప్పొచ్చిందా? ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉన్నాయి ఇవాళ నేను. ఓకే సార్, స్థానిక సంస్థల ఎలక్షన్స్ అయితే రానికి సన్నద్ధాలు కంప్లీట్ అవుతా ఉన్నాయి. మేబీ ఫిబ్రవరిలో నోటిఫికేషన్స్ వస్తుంది. ఇక్కడ నోటిఫికేషన్స్ వస్తాయి ఓకే, కానీ భారతీయ జనతా పార్టీ సన్నద్ధంగా ఉందా? భారతీయ జనతా పార్టీ ఈ ప్రజాపాలనని ఢీ కొట్టగలదా? రాష్ట్ర వ్యాప్తంగా ఎంతమందికి, ఎంత పర్సంటేజ్కి సర్పంచ్లు కావచ్చు, ఎంపీటీసీలు కావచ్చు, జెడ్పీటీసీలు కావచ్చు, వాట్ ఎవర్ ఎంత శాతానికి మీరు గై కొనాలని అనుకుంటున్నారు? ఇవాళ స్థానిక సంస్థల ఎన్నికలు ఏవైతే ఉన్నాయో, గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వంలో 9 సంవత్సరాల్లో దాదాపు అక్కడ ఉన్న సర్పంచ్లు ఏవైతే ఉన్నారో చాలా వరకు దాదాపు ఒక 5 లక్షల నుంచి 20-30 లక్షల దాకా బిల్లులు పెండింగ్ ఉన్నాయి ఇవాళ. అంటే ఆ బిల్లులు ఇంతవరకు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక కూడా అట్లనే బిల్లులు పెండింగ్ ఉన్నాయి. వాళ్ళందరూ కూడా స్థానిక కలెక్టరేట్ల దగ్గర ధర్నాలు చేస్తూ ఉన్నారు సర్పంచ్లు అందరూ కూడా. ఇంతవరకు కూడా వాళ్ళకి బిల్లులు వసూలు కాలేదు. నేను ఏమంటాను అంటే ఇవాళ భారతీయ జనతా పార్టీ వాళ్ళ స్థానిక ఎన్నికలకు మేము ముందుకు వెళ్తా ఉన్నాం. స్థానిక ఎన్నికల్లో అయితే భారతీయ జనతా పార్టీ ప్రజలు కూడా వేచి చూస్తూ ఉన్నారు. ఎందుకంటే ఇవాళ గతంలో దాదాపు సర్పంచ్లందరూ కూడా మీరు గమనించండి, సర్పంచ్లందరూ కూడా ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధులతోనే మేము గ్రామ పంచాయతీ మేము అభివృద్ధి చేసుకున్నాం కోణంలో ఇవాళ ఆలోచించారు వాళ్ళు. వాళ్ళ ప్రజలు కూడా అంటున్నారు ఇవాళ రాష్ట్రం నుంచి వచ్చి రావాల్సిన నిధులు రాకనే ఇవాళ అప్పులపాలైంది గ్రామ పంచాయతీలు అన్నీ కూడా. ఇవాళ కేంద్రం ఇచ్చే నిధులు ఏవైతే ఉన్నాయో ఆ నిధులు ఈజీఎస్ నిధులు కానీ, లేకపోతే 15th ఫైనాన్స్ నిధులు కానీ, 14th ఫైనాన్స్ నిధులు కానీ, ఈ రకరకాలుగా వచ్చే హరితారం కింద వచ్చే నిధులు కానీ, మరుగుదొల కింద వచ్చే నిధులు కానీ, ఆ వచ్చే నిధులు ఏవైతే ఉన్నాయో ఇవాళ ఆ నిధులతోనే ఇవాళ గ్రామ పంచాయతీలు అభివృద్ధి చెందినాయి. ఇవాళ గ్రామీణ సడక్ యోజన అయితే ఉందో, ప్రధానమంత్రి సడక్ యోజన, ఈ సడక్ యోజనతోనే రోడ్లైనాయి. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతే ఉందో ఈ యొక్క రాష్ట్ర గ్రామాలను ఏదైతే అంగదొక్కిరో ఇవాళ సేమ్ కోణం కూడా ఇవాళ అదే కోణంలో ఇవాళ ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం కూడా కొలుతూ ఉన్నది. కాబట్టి స్థానిక ఎన్నికల్లో గతంలో సర్పంచ్లు ఏవైతే ఉన్నారో వాళ్ళు ఇబ్బంది పడ్డారు. 100% వాళ్ళు టీఆర్ఎస్ పార్టీకి ఓటయ్యారు. ఎందుకంటే వాళ్ళతో ఇబ్బంది పడ్డారు కాబట్టి. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ పాలన సంవత్సరం గడిచిపోయింది. సంవత్సరం గడిచిపోయినా కూడా ఇంతకు గ్రామాలపైన వాళ్ళ దృష్టి కేంద్రీకరించలేదు. గ్రామాల్లో ఉన్న రైతులకు రుణమాఫీ కాలేదు, ఇంతవరకు కూడా కాలేదు. వాళ్ళకి ఒక ఉచిత బస్సు ఒకటే కనబడతా ఉన్నది. ఆ ఉచిత బస్సు పరంగా మహిళలు ఓటేరా తర్వాత విషయము. మిగతా అన్ని విషయాల్లో భారతీయ జనతా పార్టీ ఏదైతే ఉందో అక్కడ ఉన్న నిధులతోనే గ్రామాలు అభివృద్ధి చెందినాయి. కాబట్టి ఈ కారణం చేతనే ఇవాళ స్థానిక ఎన్నికల్లో సర్పంచ్ కానీ, ఎంపీటీసీ కానీ, లేకపోతే జడ్పీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ విజయం సాధిస్తుంది. అదేవిధంగా మున్సిపాలిటీకి వద్దాం. మున్సిపాలిటీ కూడా ఇవాళ కరీంనగర్ మున్సిపాలిటీ కానీ, కరీంనగర్ కార్పొరేషన్ కానీ, ఇంక ఇతర మున్సిపాలిటీ ఏదైతే తెలంగాణ రాష్ట్రం మున్సిపాలిటీ అవుతున్నాయి ఈ మున్సిపాలిటీలో కూడా ఇవాళ భారతీయ జనతా పార్టీ అన్ని రకాలుగా కూడా ఈ రాష్ట్రానికి ఇచ్చే నిధులతోనే ఇవాళ ఇక్కడ మున్సిపాలిటీ అభివృద్ధి చెందుతా ఉన్నాయి. స్మార్ట్ సిటీలే కాకుండా ఇతర మున్సిపాలిటీ కూడా ఇవాళ కేంద్రం నుంచి వచ్చే నిధులతోనే ఇవాళ మీరు ఒక విషయం ఆలోచించండి. ఇవాళ జిల్లా కలెక్టర్ ఉన్నారు, ఈ రాష్ట్రంలో జిల్లా కలెక్టర్ ఉన్నారు. ఇవాళ జిల్లా కలెక్టర్లు ఏవైతే ఉన్నాయో కేంద్రం నుంచి వచ్చిన నిధుల లిస్ట్ చెప్పంటే చాటభారత అంత ఉంటుందండి. ఇవాళ వాస్తవం ఏంటంటే వాటన్నిటి కూడా ఇక్కడ ఉన్న గతంలో ఉన్న టీఆర్ఎస్ ప్రభుత్వ నేతలు కానీ ఇవాళ ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వ నేతలు అయితే ఏదో సొమ్ము కొద్ది సోకుకూడదు అన్నట్టు కేంద్ర ప్రభుత్వ నిధులతో ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేలు ప్రారంభోత్సవం చేస్తూ ఉన్నారు. ఇవాళ నేనేమంటే వాళ్ళ రాష్ట్ర ప్రభుత్వ నిధులు ఏం లేవు, ఇక్కడ మొత్తం గుండుస్తున్నాయి. ఇవాళ కేంద్ర నిధులతోనే వీళ్ళు అభివృద్ధి చేస్తూ ఉన్నారు. ఇవాళ కేంద్ర నిధులతోనే వీళ్ళ శిలాపలకాలు పెడతా ఉన్నారు. ఇవాళ రాష్ట్రంలో ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారు, నేనేమంటే మున్సిపాలిటీ కానీ కార్పొరేషన్ అన్నీ కూడా వీళ్ళు భారతీయ జనతా పార్టీ చేయించుకుంటుంది. మేయర్ స్థానాలు కానీ, మున్సిపల్ చైర్మన్ స్థానాలు కానీ, ఎంపీపీ స్థానాలు కానీ, జడ్పీ చైర్మన్ స్థానాలు కానీ అన్నీ కూడా ఇవాళ భారతీయ జనతా చేయించుకుంటా అని చెప్పేసి నేను భావిస్తూ ఉన్నాను. సార్, తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ చాలా అనూహ్యంగా పుంజుకుంది. ఎస్, ఈ మాట అయితే మీరు ఒప్పుకుంటారు కదా, అనూహ్యంగా పుంజుకుంది. దీనికి కారకులను ఎవరైనా చూస్తే మీలాంటి సీనియర్ నాయకులు. బట్ ఈ రోజుల్లో మీలాంటి సీనియర్ నాయకులు కనుమరుగైపోతూ ఉన్నారు. దీనికి కారణం ఏంటిది? పార్టీ మిమ్మల్ని పక్కన పెడతా ఉందా, లేకుంటే పార్టీ కారణంగా ఉన్నటువంటి వ్యక్తులు మిమ్మల్ని పక్కన పెడతా ఉన్నారా? అసలు ఏం జరుగుతూ ఉంది బీజేపీ గురించి? ఇప్పుడు వాస్తవంగా ఇవాళ భారతీయ జనతా పార్టీ 2019 ఎప్పుడైతే దాదాపు మనకు అప్పుడు ఉన్న 4 ఎంపీల స్థానాలు గెలవడం జరిగింది. ఇప్పుడు 8 ఎంపీ స్థానాలు గెలవడం జరిగింది. అంటే రాను పార్టీ పెరుగుతాను. గతంలో పార్టీ లేదని కాదు, మీరు గమనించండి, పార్టీ ఇప్పుడే ఉంది అనగదు. వాస్తవంగా పార్టీ ఆ గతంలో కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు కూడా జెడ్పీటీసీలు గెలిచిన చరిత్ర ఉంది భారతీయ జనతా పార్టీకి. సర్పంచులు జిల్లాలో అనేక సర్పంచులు
చరిత్ర ఉంది. అదే 80స్లో కూడా 80స్లో కూడా భారతీయ జనతా పార్టీ ఎంపీటీసీ అధిక స్థానంలో గెలిచే అది ఉంది. అప్పుడు నేను ఏమంటా అంటే ఎంపీటీసీలు గెలిచింది, సర్పంచ్ గెలిచింది, జడ్పీటీసీ కూడా గతంలో గెలిచింది. కానీ ఏంటంటే అధికారం మాత్రం తెలుగుదేశం పార్టీ చేయించుకుంది. ఇవాళ తెలుగుదేశం పార్టీ ఉన్న భారతీయ జనతా పార్టీ ఈ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఇక్కడ పొత్తులో భాగంగా మేము తెలుగుదేశం పార్టీకి ఇచ్చాం తప్పించి గతంలో 12 స్థానాలు భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యే గెలిచిన చరిత్ర భారతీయ జనతా పార్టీ. ఇప్పుడే పార్టీ పెరగలేదు, అప్పుడు నుంచే పార్టీ పెరిగింది. కానీ ఏంటంటే ఇప్పుడు ఏదైతే ఉందో ఇక్కడ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం తీసుకొచ్చిందని చెప్పేసి ఏదో ప్రజలు గొడ్డిగా నమ్మి ఇవాళ టీఆర్ఎస్ గవర్నమెంట్కి ఇవ్వడం జరిగింది. మేము తెలంగాణ రాష్ట్రం మా సోనియా గాంధీ ప్రకటించిందని చెప్పేసి ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇవాళ అధికారం ఇవ్వడం జరిగింది. మేమేమంటాం అంటే ఇవాళ తెలంగాణ రాష్ట్రం తెచ్చింది వాళ్ళు కాదు, ఇచ్చింది వాళ్ళు కాదు. ఇవాళ ఇవ్వడానికి ఇవాళ తెవ్వడానికి భారతీయ జనతా పార్టీ చేసిన కృషి ఏదైతే ఉందో ఇవాళ 1-2 రాష్ట్రాలు చెప్పింది భారతీయ జనతా పార్టీ. దానిలో బాగానే ఇవాళ చిన్న రాష్ట్రాల ఏర్పాటుకు ఇవాళ భారతీయ జనతా పార్టీ ముందడుగుతున్నది. మీరు గమనించండి, ఇవాళ తెలంగాణ రాష్ట్రాలు ఇంకా పార్లమెంట్లో ఇవాళ కేసీఆర్ అటెండ్ కాలే పార్లమెంట్లో తెలంగాణ బిల్లు పాస్ అవుతుంటే నేను ఏమంటా అంటే సుష్మా స్వరాజ్ గారు దాదాపు సుమారు 2 గంటల పాటు తెలంగాణ యొక్క చరిత్రను ఇక్కడ ఏ విధంగా దగా పడుతున్నారు తెలంగాణ ప్రజలు అని చెప్పేసి దాదాపు సుష్మా స్వరాజ్ గారు తెలంగాణ చిన్నమ్మగా పేరుస్తాం మేము ఇప్పుడు తెలంగాణ చిన్నమ్మ సుష్మా స్వరాజ్ గారు వారు 2 గంటల పాటు ఒక పార్లమెంట్లో మొత్తము పూస కూర్చొని చెప్పడంతో ఇవాళ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది. సోనియా గాంధీ చరిత్ర కాదు, ఇవాళ నిజంగానే సోనియా గాంధీ కాదు తెలంగాణ రాష్ట్రం ఇవ్వాలంటే సుమారు 2000 మంది ప్రాణాలు బలిగొన్నారు. మరి 2000 మంది ప్రాణాలు బలిగొంటే నువ్వు ఇవ్వడం అవసరం అంటే నాకు అర్థం కాదు. ఒక ప్రాణం కూడా పోదు తెలంగాణ రాష్ట్రం ఇవ్వాలంటే. ఇవాళ అందుకే ప్రజలు గుడ్డిగా నమ్ముతూ ఉన్నారు. రాబోయే కాలంలో ఏదైతే ఉందో ఇవాళ స్థానిక సంస్థలు ఏ విధంగా భారతీయ జనతా పార్టీ ఇవాళ ముందుకెళ్తుందో ఈ స్థానిక సంస్థల గెలుపుతోని రాబోయే కాలంలో భారతీయ జనతా పార్టీ అధికారం చేపడుతుంది. దానిలో భాగంగా ఇవాళ పార్టీలో కూడా అలాంటి వాళ్ళకి చాలామంది అన్యాయం జరుగుతున్నాయి. కాదంటే నేను ఏమంటున్నా అంటే జరగనే కారకులు ఎవరైతే ఉన్నారో కారకులు ఎవరైతే వాళ్ళ పునరాలోచించుకోవాలి, వాళ్ళ మనసు మార్చుకోవాలని కోరుతా ఉన్నాను. ఎందుకంటే నేను ఒక్కనే కాదు, ఈ రాష్ట్రంలో చాలామంది పార్టీ కోసం కష్టపడ్డ నేతలు ఉన్నారు, పార్టీ కోసం జైలుకైన నేతలు ఉన్నారు, నాతో పాటు చాలామంది ఉన్నారు. అందరూ కూడా ఇబ్బంది పాలవుతున్నాం. మాకు గత 5 సంవత్సరాల నుంచి మాకు పార్టీలో ఎలాంటి బాధ్యత లేవు. పార్టీ కూడా కనీసం కార్యక్రమాలు కూడా మమ్మల్ని పిలవట్లేదు. పిలవకుండా కానీ మేము సొంతంగా గెలవాలని చెప్పేసి, సొంతంగా మేము ఇక్కడ పార్టీని ఎదగనియాలని చెప్పేసి, పార్టీని సొంతంగా ఇవాళ పైకి తీసుకురావాలని చెప్పేసి, ప్రజల్లో పార్టీ బలంగా ఉంచాలని చెప్పేసి మేము పార్టీ కోసం కష్టపడతా ఉన్నాము. అదేవిధంగా రాబోయే కాలం కూడా పార్టీ కోసం కష్టపడతాము. అదేవిధంగా చివరి సంవత్సరాలు కూడా పార్టీ కాషాయ జెండా చేతిలో పట్టుకొని మేము మరణిస్తామని చెప్పి చెప్తా ఉన్నాను. సార్, రాజకీయంగా మీరు అన్ని అబ్జర్వ్ చేస్తూ ఉంటారు కాబట్టి కేటీఆర్ గారి ఫార్ములా ఈ రేస్ కార్ వ్యవహారం ఏదైతే ఉందో ఆ స్కామ్ గురించి మీ స్పందన ఏంటి? యాక్చువల్లీ వాస్తవంగా ఏంటంటే అప్పుడు ఎలక్షన్ కూడా అమల్లో ఉండగా 55 కోట్ల రూపాయలు ఏదైతే ఉందో 55 crores 55 కోట్లు క్యాబినెట్ ఆమోదం లేకుండా, అదేవిధంగా ఆర్థిక శాఖ అనుమతులు లేకుండా, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ అనుమతులు లేకుండా ఒక విదేశీ అంటే వేరే దేశానికి సంబంధించిన నిధులు తరలించని చెప్పేసి ఏసీబీ అధికారులు గుర్తించి దాని మీద అక్రమాలు నిజంగా జరిగాయని చెప్పేసి ఏసీబీ అధికారులు కేసు పెట్టడం జరిగింది. ఏసీబీ అధికారులు కేసు పెట్టినాక దాని యొక్క రిపోర్టును ఈడీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ తెప్పించుకొని నిజంగానే వీళ్ళు అక్రమాలు జరిగాయని చెప్పి తెప్పించుకున్న అందులో ఫారెన్ ఎక్స్చేంజ్ మేనేజ్మెంట్ యాక్ట్ ఫేమా నిబంధనలు ఉల్లంఘించారని చెప్పేసి మనీ లాండరింగ్ జరిగిందని చెప్పేసి ఈడీ కూడా కేసు నమోదు చేయడం జరిగింది. ఇవాళ నేను ఏమంటున్నా అంటే నిజంగానే కేటీఆర్ గారు బాగా గర్వంగా మాట్లాడుతున్నారు కదా, లొట్టపీస్ కేసు అని అది ఇదని మాట్లాడుతున్నారు కదా. నిజంగానే లొట్టపీస్ కేసు అయితే మరి నువ్వెందుకు హైకోర్టుకు వస్తున్నావు, నాకు అరెస్ట్ చేయొద్దని చెప్పేసి, నాకు ముందస్తు వెళ్ళాలని చెప్పి ఎందుకు లొట్టపీసే కేసే కదా. లొట్టపీస్ కేసు అయితే నువ్వు కొట్లాడాలి. హైకోర్టుకి ఎందుకు వస్తున్నావు? ఓకే, న్యాయపరమైన సమస్యలు అప్పుడు కోర్టుకు పోవాలి అంటారు. నిజంగా కోర్టుకు పోతున్నావు. కోర్టుకు వెళ్ళినప్పుడు మరి నీతోటి ఎవరితో స్థానికంగా నీతో పనిచేస్తున్నాయి జగదీష్ రెడ్డి కానీ హరీష్ రావు గారు కేటీఆర్ అరెస్ట్ చేసుకోమని చెప్తున్నారు. వాళ్ళు బాగా చెప్తా అరెస్ట్ చేసుకోవాలంటే నేను ఒకటే చేస్తుంటాను. ఇవాళ కేంద్ర ప్రభుత్వము ఏదైతే ఉందో గతంలో కవితను జైలు పంపించని చెప్పేసి వీళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. ఇప్పుడు కేటీఆర్ని జైలు పంపిస్తామని చెప్పేసి మాట్లాడుతున్నారు. నేను ఒకటే అంటున్నాను, సిబిఐ ఈడీ ఏదైతే ఉందో స్వతంత్ర ప్రతిపత్తి గల వ్యవస్థలు అవి. కేంద్ర నాయకత్వకి ఎలాంటి సంబంధం లేదు. సిబిఐ ఈడీ నమోదు చేసిన కేసులో భారతీయ జనతా పార్టీకి సంబంధం లేదు. భారతీయ జనతా పార్టీకి సంబంధం మీరు అంటే మరి ఈ రాష్ట్రంలో ఉన్న పోలీసు వ్యవస్థ ఏదైతే ఉందో గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం పోలీసు వ్యవస్థను పనిచేసింది, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేసింది. మీరు ఒప్పుకుంటారా చెప్పండి? మీరు ఒప్పుకుంటే మేము ఒప్పుకుంటాం. నేనేమంటే పోలీసు వ్యవస్థ మీ చెప్పు చేతిలో పనిచేస్తుందా? మీరు చెప్పినట్టే పోలీసు అధికారులు నడుచుకుంటున్నారా? మీరు చెప్పినట్టే మొత్తము టోటల్గా అందరిని అనదొక్కాలని చూస్తున్నారా? దీనికి సమాధానం చెప్తే నేను దీనికి సమాధానం చెప్తాను. నేను ఒక్క విషయం మాట్లాడేటప్పుడు ఒకటికి రెండు మన వీపు మనకు కనబడేది కాబట్టి మన వెనుక ఏముందో ఆలోచించుకొని మాట్లాడాలి. ఇవాళ ఈడీ కానీ సిబిఐ కానీ కేసు పెట్టిన కేసులు ఉన్నాయి. నేనేమంటున్నా, జగన్ గారు మా పార్టీకి సంబంధం లేదు. మరి జగన్ గారి మీద దాదాపు 32 సిబిఐ ఛార్జ్షీట్ ఫైల్ చేశారు. అనేక కేసులు ఫైల్ అయినాయి. మరి జగన్ గారి కేసు ఎందుకు పెండింగ్ ఉంది? భారతీయ జనతా పార్టీకి సంబంధం అది ఏమన్నా చెప్పండి ఈ విషయం.
నేనేమంటా అందుకే అంట ఇవాళ ఓటుకున్నోటి కేసు రేవంత్ రెడ్డి గారిది. మరి ఓటుకున్నోటి కేసు ఇంతవరకు పెండింగ్ ఉంది. మరి భారతీయ జనతా పార్టీకి సంబంధం మరి అదేమన్నా ఎందుకు పెండింగ్ ఉంది? మరి రాష్ట్ర కనుసాల్లో నడుస్తుంది పార్టీ ఏసీబీ కేసు అది. మరి ఏసీబీ కేసు ఎవరి నాయకత్వంలో పనిచేస్తూ ఉన్నది? రాష్ట్ర నాయకత్వంలో పనిచేస్తుంది కదా. గత 9 సంవత్సరాలు మరి ఓటుకున్నోటి కేసులో ఎందుకు మౌనంగా ఉంది కేసీఆర్ ప్రభుత్వం? మీరు అప్పుడు అడిగారా? మాట్లాడుకుంటే చాలా విషయాలు ఉంటాయి. నేను ఏమంటే సిబిఐ ఈడీ ఏదైతే ఉందో వాళ్ళు ఎప్పుడు వస్తారో ఎప్పుడు వస్తారో వాళ్ళకే తెలుస్తుంది. కేంద్రానికి ఎలాంటి సంబంధం లేదు. నేనేమంటా అంటే ఏసీబీ కేసు కానీ సిఈడీ కేసు కానీ వాళ్ళు ఏ పని చేస్తారో దానికి కట్టుబడి ఉండాలని చెప్పేసి రిక్వెస్ట్ అని కొడతా ఉన్నాను నేను. ఓకే సార్, ఇక్కడ ఒక కన్ఫ్యూజన్ ఉంది. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారేమో భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్ రెండు ఒకటే అని చెప్పేసి అంటా ఉన్నారు. బండి సంజయ్ గారేమో కాంగ్రెస్ బీఆర్ఎస్ రెండు ఒకటే అని చెప్పేసి అంటా ఉన్నారు. ఇక్కడ ప్రజల్లోనే వాళ్ళు నిజంగా వీళ్ళ మాటలు వింటా ఉన్నారు, వాళ్ళ మాటలు అందరి మాటలు వింటా ఉన్నారు. ఇలా ఏది నిజం ఏది అబద్ధం? మీరు కనుక నిజాయితీగా చెప్పాలనుకుంటే చెప్పండి, లేకపోతే ఈ క్వశ్చన్ వదిలేద్దాం. నేను నిజాయితీగా చెప్తా. మీరు గమనించండి, భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ ఎప్పుడు పొత్తు పెట్టుకుందండి? చెప్పండి, మీరు చెప్పాలి. భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ పొత్తు పెట్టుకుందా ఎప్పుడన్నా? పెట్టలేదు కదా. ఒకటి, భారతీయ జనతా పార్టీ టీఆర్ఎస్తో ఎప్పుడైనా పొత్తు పెట్టుకుందా? చెప్పండి, పెట్టలే కదా. మరి కాంగ్రెస్ టీఆర్ఎస్తో పొత్తు పెట్టుకుందా? ఇప్పుడు ఆన్సర్ దొరికింది, కానీ ఆన్సర్ దొరికింది. ఎందుకంటే మీరు అది ఉద్యమం టైం తెలంగాణ రాకముందు. తెలంగాణ రాష్ట్రము టీఆర్ఎస్ పార్టీ పుట్టింది 2001లో, గుర్తుపెట్టుకోరు. 2001 నుంచి కూడా 2024 ఇప్పుడు 2025 వరకు కూడా భారతీయ జనతా పార్టీ టీఆర్ఎస్తో పొత్తు పెట్టుకోలేదు. వాస్తవం కాదా? చెప్పండి, మీతో అనిపిస్తాను నేను. అవునా కదా? నేను అదే అంటున్నాను. ఇవాళ కాంగ్రెస్ పార్టీ టీఆర్ఎస్తో పొత్తు పెట్టుకుంది. భారతీయ జనతా పార్టీ ఎప్పుడైనా కానీ మీరు గమనించి ఎన్టీ రామారావు తెలుగుదేశం పార్టీ స్థాపించినప్పటి నుంచి కూడా ఎన్టీ రామారావు చివరి శ్వాస విడిచే వరకు, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారితో తెలుగుదేశం పార్టీతో మాత్రమే భారతీయ జనతా పార్టీ తెలంగాణలో పొత్తుంది. అది వాస్తవా కాదా? ఏ ఇతర పార్టీతో ఇక్కడ మేము ఎన్నడూ పొత్తులేము. మీరు గమనించే మహాకూటమి అని చెప్పేసి తెలుగుదేశం పార్టీ ఇంకా రివర్స్ కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకున్న సందర్భాలు మీరు చూసారు ఇక్కడ ఎన్నికల్లో. కానీ భారతీయ జనతా ఎవరితో పొత్తు పెట్టుకోలేదండి. నేను ఏమంటా అంటే విమర్శలు చేస్తూ పక్క పెడతాం. ఇవాళ విమర్శలకు ఆన్సర్ అనేది మనం చూడాలి, గత చరిత్ర చూడాలి. గత చరిత్ర అయితే ఎవరితో పొత్తు పెట్టుకున్నారో విషయం బయటపడుతుంది. ఇవాళ భారతీయ జనతా పార్టీ ఇండివిజువల్గా పోతూ ఉద్యమం చేస్తూ ఉన్నది. ఇవాళ భారతీయ జనతా పార్టీ ఇండివిజువల్గా తెలంగాణలో ఇండివిజువల్గా కొట్టాడి ఇవాళ భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. అంటే ఇక్కడ కాంగ్రెస్ వాదన ఏంటంటే ఎంపీ ఎలక్షన్స్ అప్పుడు బీఆర్ఎస్ మీకు సపోర్ట్ చేసింది, తద్వారా మీకును బీఆర్ఎస్కి ఏదో కొంత సింక్ ఉన్నట్టుగా కాంగ్రెస్ వాదిస్తూ ఉంది. ఇది కరెక్ట్ కాదంటారా? భారతీయ జనతా పార్టీకి బీఆర్ఎస్ సపోర్ట్ ఇచ్చిందని మీరు అంటున్నారు. నిజంగానే నేను అనట్లేదు మీరు అంటున్నారా? ప్రజల పక్షం మీరు అంటున్నారు. ఒకటి, నిజంగానే సపోర్ట్ చేస్తే వాళ్ళ అభ్యర్థులు పోటీ చేయదండి. వాళ్ళ అభ్యర్థులకి పోటీ చేస్తారంటే నాకు అర్థం కాదు. వాళ్ళ అభ్యర్థులు ఎవరు పోటీ చేశారో మీకు తెలుసు కదా. మరి 17 సార్లు వాళ్ళ అభ్యర్థులు పోటీ చేశారు. మరి అట్లా పోటీ అయ్యేది కదా. మేము మిత్రపక్షం వాళ్ళని డిక్లేర్ చేయాలి కదా. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోరు, భారతీయ జనతా పార్టీ వైపు ఏ పార్టీ రాజకీయ పార్టీ చూడదు. మా పార్టీ వైపు చూడాలంటే, మా పార్టీ వైపు నడవాలంటే, మా పార్టీ కోణంలో రావాలంటే, మా పార్టీతో పొత్తు పెట్టుకోవాలంటే కొన్ని నిక్కచ్చమైన సమస్యలపైన బయటికి రావాలి. ఎందుకంటే ఇవాళ మీరు గమనించండి, నాకు మైనార్టీ ఓటు రావాలని కోరుకునేటోడు భారతీయ జనతా పార్టీకి రాడు. గుర్తుపెట్టుకోండి. మేమేమిటంటే భారతీయ జనతా పార్టీ పుట్టిందే జనసంఘ్ నుంచి పుట్టిందే. జనసంఘ్ తర్వాత జనతా పార్టీ తర్వాత భారతీయ జనతా పార్టీ. మాది ఒకటే, దేశం కోసం ధర్మం కోసం పనిచేస్తుంది పార్టీ. నిజంగానే దేశం కోసం ధర్మం కోసం రావాలంటే మాత్రమే ఈ భారతీయ జనతా పార్టీకి వస్తాడు. అట్లాంటి పార్టీలే భారతీయ జనతా పార్టీ చూస్తాయి. ఇవాళ మీరు గమనించండి, ఇవాళ ఆంధ్రప్రదేశ్లో ఇవాళ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఇది జనసేనతోనే తెలుగుదేశం పార్టీతో పోయింది. ఇవాళ జనసేన ఉన్న తెలుగుదేశం పార్టీ కూడా మా పార్టీ వైపు రావాల్సిన పరిస్థితి ఏర్పడేది వాళ్ళకు. ఇవాళ మా పార్టీతో పొత్తు లేకుంటే ఇవాళ ప్రభుత్వం ఏర్పాటు చేయకపోతుండే, అక్కడ విచ్ఛిన్నం అయిపోతుండే. ఇవాళ మళ్ళీ జగన్ గారు వస్తుండే. ఇవాళ దేశం కోసం ధర్మం కోసం పాటుపడే పార్టీ వైపు పవన్ కళ్యాణ్ చూసిండు, చంద్రబాబు నాయుడు చూసిండు. కాబట్టి ఇవాళ ఆడ ప్రభుత్వం ఏర్పడ్డది. నేనేమంటా అంటే మీకు ఎలాంటి రాజకీయాలు ఉంటాయి, మేము మా పార్టీ కోసం మొత్తం మేము హిందూ ధర్మం కోసం, హైందవ ధర్మం కోసానికి, అదేవిధంగా అన్ని మతాలను సమానంగా చూస్తాం మేము. కానీ ఇక్కడ కొన్ని పార్టీలు అవుతుందో హైందువులను అంటే హిందువులను పక్క పెట్టి మైనార్టీలు కొమ్ము కాస్తున్నారు. మేము మైనార్టీ కొమ్ము కాసే పార్టీలు మా పార్టీతో పొత్తు పెట్టుకోవు. సార్, తెలంగాణ రాష్ట్రంలో అన్పార్లమెంటరీ వర్డ్స్ ఇప్పుడు నిజంగా ఇది ఊపందుకుంది. నిజంగా రాజకీయ నాయకులు అసలు ఏం మాట్లాడుతూ ఉన్నారో, వాళ్ళు ఆలోచించి మాట్లాడుతున్నారా లేదనేది అర్థం కాని పరిస్థితి. లొట్టపేసు సీఎం అని అనడము, చెప్పులు చూపించుకుంటా వాళ్ళ స్టేట్మెంట్ రిలీజ్ చేయడము, తొడగొట్టడాలు, ఇవన్నీ నిజంగా దేనికి నిదర్శనంగా తీసుకోవాలి? ఇప్పుడు ఇవన్నీ స్థానిక ప్రజలు వింటా ఉన్నారు, చూస్తూ ఉన్నారు. వాళ్ళు నిజంగా దీని గురించి ఏమని చర్చించుకుంటారు? వీటి గురించి ఏం చెప్తారు? ఒక విషయం అండి, ఎప్పుడైతే తెలంగాణ రాష్ట్ర సమితి పుట్టినాక ఈ యొక్క బూతులు అనేది
కేసీఆర్ గారు నోటి నుంచి వచ్చిన బూతులు ఇవన్నీ వాస్తవంగా చెప్పండి. ఎందుకంటే మీరు గమనించండి, గతంలో ఈ రాష్ట్రానికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కానీ ఇలా పనిచేసిన ముఖ్యమంత్రులు ఎవరైతే ఉన్నారో ఎవరు కూడా బూతు మాట్లాడలేదు. కేసీఆర్ ముఖ్యమంత్రి పదవి వచ్చాక కానీ ఈ బూతులు స్టార్ట్ అయినాయి. వాస్తవంగా బూతులు స్టార్ట్ అయింది కేసీఆర్తోనే. వాళ్ళ కేసీఆర్ నేర్పిన బూతులు ఏవైతే ఉన్నాయో వాళ్ళ రేవంత్ రెడ్డి గారు కంటిన్యూ చేస్తూ ఉన్నారు. కేసీఆర్ కుటుంబం ఎప్పటి నుంచో బూతులు మాట్లాడుతున్నారు. వాళ్ళకి బూతులు కొత్త కాదు. కేసీఆర్ కుటుంబానికి కేసీఆర్కి బూతులు కొత్త కాదు. వాళ్ళ పార్టీ బూతులతో నడిచింది. ఎందుకంటే ఆ బూతులు ఏవైతే ఉన్నాయో తెలంగాణ ప్రజలకు కొద్దిగా నచ్చినాయి కాబట్టి ప్రజలు ఆ వైపు చూసారు. ఇవాళ నేను ఏమంటా అంటే బూతులు ఒక్కసారి మాట్లాడితే ఒక సమయ సందర్భం ఓకే, కానీ కంటిన్యూగా బూతులు మాట్లాడితే ప్రజలు అసహించుకుంటారు. ఇవాళ మీరు గమనించండి, బూత్ అనేది ఎప్పుడు వాడాలనేది ఉంటుంది. కానీ ఇవాళ బూతే కేంద్రంగా రాజకీయాలు చేస్తూ ఉన్నారు. ఇవాళ బూతులు ఏంది రాజకీయం నడతలేదు. ఇవాళ బూతులు ఏంది ఇవాళ ఒక స్పీచ్ వస్తలేదు. ఇవాళ రేవంత్ రెడ్డి గారు అదే స్పీచ్లు మాట్లాడుతున్నారు. పండబెట్టి దొక్కుతా, నోట్ల రక్తం తీస్తా, బొక్కలు ఇరుతాయి ఆయన మాట్లాడుతున్నాడు. ఈయన ఏముంది లొట్ట పీసు, సన్యాసి, అది వేదవా అని వీళ్ళు మాట్లాడుతున్నారు. నేను ఏమంటే ఒక పారదర్శకతల స్పీచ్లు ఏవైతే ఉన్నాయో ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో కరువైపోయినాయి. ఇవాళ ఆ పారదర్శకతల స్పీచ్లు రావాలంటే భారతీయ జనతా పార్టీ ఒక్కటే సాధ్యమవుతుంది. ఎందుకంటే ఇట్లాంటి స్పీచ్లు భారతీయ జనతా పార్టీ నేతలు మాట్లాడరు. గమనించండి, ఏ నేత కూడా మాట్లాడరు. ఇవాళ వాళ్ళకు కౌంటర్ ఇవ్వాలనే సందర్భంలో వాళ్ళకు ఎవరైతే ఉన్నారో ఇవాళ రేవంత్ రెడ్డి కానీ కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ వాళ్ళకు ఏ విధంగా మాట్లాడుతున్నారో వాళ్ళకు కౌంటర్ ఇచ్చే సందర్భంలో మాత్రమే మేము మాట్లాడుతున్నాం తప్పించి మేము బూతులో మేము ఒక ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఇవాళ ఇతర రాష్ట్రాలు అయితే ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు అసహించుకుంటున్నది, ఎందుకు ఇట్లా తిట్టుకుంటున్నది అని చెప్పేసి అందుకు ఇవాళ మన లోపవుతున్నాయి. ఇవాళ ఈ రకంగా మాట్లాడుకొని గతంలో ముఖ్యమంత్రి పనిచేసిన కేసీఆర్ అదే పని చేస్తున్నాడు, కేసీఆర్ కుటుంబం అదే వస్తున్నది. ఇవాళ అదేవిధంగా ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కూడా సేమ్ అదే పంతాన్ని కొనసాగిస్తున్నారు. రేవంత్ రెడ్డి గారు ఏమంటారు, బూతులు మీరు మాట్లాడలే అంటారు. ఆయన మాట్లాడు, ఈయన బంద్ చేయడు. ఇప్పుడు వీళ్ళు ఏమంటారు, మేము బూతులు మాట్లాడరు, మీరు మాట్లాడుతున్నారని వీరు అంటున్నారు. అంటే ఒకరి మీద ఒకరు నెట్టేసుకుంటున్నారు బూతులు మాట్లాడు. అదే ఒక రాజకీయం అయిపోయింది. ఇవాళ బూతులు మాట్లాడితేనే ఇవాళ బ్రేకింగ్ న్యూస్ మీడియా వస్తుంది కదా. మీరు మీడియా కూడా బూతులు మాట్లాడకుండా మీరు ఏదైతే ఉందో బ్రేకింగ్ న్యూస్ వేస్తలేదు కదా. వాళ్ళు బూతులు మాట్లాడి బ్రేకింగ్ అవుతారు. వాళ్ళు బూతుల కోసానికి బ్రేకింగ్ మాట్లాడుతున్నారు. వాళ్ళు అంటే బ్రేకింగ్ కోసానికే బూతులు మాట్లాడుతున్నారు. బ్రేకింగ్ కోసానికే బూతులు మాట్లాడుతున్నారు. ఇవాళ బ్రేకింగ్ న్యూసే రాజకీయ అంటే ఫేమస్ అవ్వడం కోసమేనా? ఎస్ 100%. ఇవాళ లోటపీస్ అనేవాడు మాట్లాడారు. లోటపీస్ అనేవాడు అందరూ మాట్లాడుతున్నారు. ఇప్పుడు లోటపీస్ నేనేమంటా అంటే వాళ్ళ రాజకీయ నాయకులు ఇవాళ ప్రజలు ఇవాళ ఒక నాయకుని ఎందుకు గెలిపిస్తారండి? అక్కడ నియోజకవర్గం ఏదైతే ఉందో అక్కడ ఉన్న సమస్యలు పరిష్కరించాలి. ప్రజలకు సంబంధించిన ఇవాళ ఆ నియోజకవర్గంలో ఉద్యోగాలు ఉన్నాయి. చాలామంది పేదలు ఉంటారు. అదేవిధంగా భర్తలు చనిపోయిన మహిళలు ఉంటారు. వాళ్ళకు పింఛన్లు రావాలి. అది వృద్ధులు వికలాంగులు ఉంటారు. కొంతమంది తల్లిదండ్రులు విడిచిపెట్టిన వికలాంగులు ఉంటారు, వృద్ధులు ఉంటారు. వాళ్ళని ఏ విధంగా ఇవాళ రోడ్డు పైన ఒక భిక్షగాడు కూడా కనబడద్దండి. ఇవాళ నేను ఒక విషయం చెప్తున్నాను మీకు. నేను గిట్లా కరీంనగర్ గిట్లా ఎమ్మెల్యే అయితే రోడ్డు పైన ఒక భిక్షగాడు కూడా కనబడదు. ఒక భిక్షగాడు కూడా రోడ్డు మీద కనబడద్దండి. అప్పుడే ఒక అసెంబ్లీ అభివృద్ధి చెందినట్టు అండి. ఇవాళ రోడ్డు మీద భిక్షగా కనబడుతుందంటే అసెంబ్లీ ఇవాళ అభివృద్ధి చెందినట్టే అది లెక్క. మిమ్మల్ని కానివ్వట్లేదు కదా ఎమ్మెల్యేగా. నేనేమంటా ప్రజలు కాదు నన్ను కానిచ్చే ఎమ్మెల్యేలు నాయకులు కాదు. ఇవాళ నన్ను ఎమ్మెల్యే అయితేనా కాదని చెప్పి ప్రజలు డిసైడ్ చేస్తారు. టికెట్ రానివ్వకుండా చేస్తారు కదా. ఈ విషయం పని అండి. ఇప్పుడు నేను స్థానిక సంస్థ ఎన్నికల్లో పోటీ చేస్తున్నాను. నేను కార్పొరేట్గా పోటీ చేస్తాను అనుకుంటాను. ఇప్పుడు నాకు టికెట్ ఇచ్చినా సంతోషం. నాకు టికెట్ ఇవ్వకుండా నేను ఇండిపెండెంట్గా పోటీ చేస్తాను. నేను ఎందుకంటే నేను భారతీయ జనతా చివరి సంవత్సరానికి ఇండిపెండెంట్గా పోటీ చేసిన మాత్రాన నేను భారతీయ జనతా పార్టీ వ్యక్తిని కాదనుకోవద్దు. నేను భారతీయ జనతా పార్టీ నేతగానే ఇండిపెండెంట్గా పోటీ చేస్తున్నా. టికెట్ రాకుంటే నేనేమంటే ఇవాళ భారతీయ జనతా పార్టీ కర్నూలులో ఇవాళ మేయర్ స్థానం దక్కించుకోవాలి. మేయర్ స్థానం దక్కించుకుంటే ఇవాళ నాలాంటి వాళ్ళు పోరాడే తత్వం గల వ్యక్తులు ఈ యొక్క నగరంలో ఉన్నారు. అట్లాంటి వ్యక్తులకు టికెట్ రావాలి. అట్లాంటి వ్యక్తులు టికెట్ అయితే కంపల్సరీ మేయర్ స్థానం మేమే చేయించుకుంటాం. ఏదో అనామకలో టికెట్ ఇద్దని చెప్పి నేను కోరుతా ఉన్నాను. అనామకలో టికెట్ ఇస్తే ఇతర పార్టీలకు మేయర్ స్థానం చెక్కించుకుంటాయి. లాంటి వ్యక్తులకు టికెట్ ఇవ్వని చెప్పండి. నేను గతంలో వాస్తవంగా ఏంటంటే నగరాధ్యక్ష బద్దలు చేసినాను. నేను అప్పుడు నా డివిజన్ మీద దృష్టి కేంద్రీకరించలేకపోయినా, అందుకే ఓడిపోవడం జరిగింది. ఇప్పుడు నేను 4 సంవత్సరాల నుంచి నా డివిజన్పై నేను దృష్టి కేంద్రీకరిస్తున్నా. ఇవాళ నా డివిజన్లో సమస్యలపై నాకు పూర్తి అవగాహన ఉంది. నేను కంపల్సరీ గెలుతాను, నాకు నమ్మకం ఉంది. ఇవాళ ఓకే సార్, ఒక క్వశ్చన్ మిమ్మల్ని అడగాలనుకుంటున్నాం. నెక్స్ట్ మంత్లో మీ స్టేట్ బాడీ ప్రెసిడెంట్ చేంజ్ అయ్యే అవకాశం అయితే ఉంది. కిషన్ రెడ్డి గారి ప్లేస్లో ఇంకొక నాయకులు అయితే వస్తారు. మీలాంటి సీనియర్ నాయకులు అక్కడక్కడ చర్చించుకుంటా ఉన్నారు. ఒక సీనియర్ నాయకులేమో ఒక ఎక్స్ అనే పేరని, ఇంకొక సీనియర్ నాయకులు వై అనే పేరు మీద మాట్లాడుకుంటా ఉన్నారు. ఇక్కడ దీని ద్వారా పార్టీ ఏమైనా చీలిపోయే అవకాశం ఏమైనా ఉందా? ఒకటండి,
కేంద్ర నాయకత్వము అన్ని రకాలుగా ఆలోచించి రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిని ఎంపిక చేస్తుంది. ఎందుకంటే రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు ఇవాళ రాష్ట్రంలో రేపు రాబోయే ఎన్నికలకు ఈ రాష్ట్ర అధ్యక్షుడే కొనసాగుతాడు అప్పటి వరకు కూడా. ఎందుకంటే గత 3 సంవత్సరాలు ఎన్నికలు ఉంటాయి. మళ్ళీ ఇప్పుడు దాదాపు 2023లో ఎలక్షన్స్ 2025కి వచ్చేసింది. కాబట్టి రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు చాలా కీలకం. ఇప్పుడు స్థానిక ఎన్నికలు ఉన్నాయి. ఈ స్థానిక సంస్థ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ వైపు తెలంగాణలో అన్ని స్థానాలు గెలిస్తే రేపు భారతీయ జనతా పార్టీ వైపు రాష్ట్రంలో అధికారం చేయించుకోవాలంటే ఈజీ అవుతుంది. కాబట్టి దానికి స్థానిక సంస్థల పట్టున్న నాయకుడు ఇలా రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు కావాలని చెప్పేసి కార్యకర్తలు కోరుకుంటున్నారు. కార్యకర్తల అభిష్టం మేరకు రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు ఎంపిక అవుతాడు. ఎవరికైనా రాని, ఎవరికి వచ్చినా వారి నాయకత్వంలో పనిచేయడానికి మేము సిద్ధము. కానీ వచ్చే నాయకుడు ఏదైతే ఉన్నారో మాలాంటి నాయకులను కనీసము దృష్టి పెట్టాలి, మాలాంటి నాయకులకు అవకాశం ఇవ్వాలని చెప్పేసి, నాలాంటి వాళ్ళకు పదవులు ఇచ్చి కనీసము పార్టీ గుర్తించాలని చెప్పేసి కోరుతా ఉన్నాము. గుర్తిస్తే పార్టీకే చాలా మంచిది. లేకపోతే పార్టీకి నష్టం కలుగుతుంది. ప్రజలకు నష్టం జరుగుతుంది, పార్టీకి నష్టం జరుగుతుంది. ఇవాళ పార్టీకి నష్టం జరిగితే ప్రజలకు నష్టం జరుగుతుంది, పార్టీకి నష్టం జరిగితే కార్యకర్తలకు నష్టం జరుగుతుంది. పార్టీకి నష్టం జరగద్దంటే, కార్యకర్తలకు నష్టం జరగద్దంటే, ఇవాళ ప్రజలకు నష్టం జరగద్దంటే పోరాటతత్వం గల నాయకులను పార్టీ గుర్తించాలని చెప్పేసి కోరుకుంటాను. ఓకే సార్, ఏమైనా రివీల్ చేస్తారా? అంటే మీ మధ్యలో ఉన్నటువంటి నేమ్, స్టేట్ ప్రెసిడెంట్గా మీ మధ్యలో ఉన్నటువంటి నేమ్ ఏమైనా రివీల్ చేయాలనుకుంటున్నారా? ఒక్కొక్క నాయకులు ఒక్కొక్క పేరు చెప్తా ఉన్నారు. రివీల్ చేయడానికి నేను పెద్ద నేతను కాదు. నేను ఒక సామాన్య కార్యకర్తను. కేంద్రంలో ఏం ఆలోచిస్తున్నారు, రాష్ట్రంలో ఏం ఆలోచిస్తున్నారు అనేది 4 గోడల మధ్య జరిగే విషయాలు నాకు తెలియని విషయాన్ని నేను పేరు చెప్పి మిగతా నాయకులను బదనాలు చేయడానికి నేను సిద్ధంగా లేను. ఎందుకంటే ఇవాళ అందరూ సమానలే. పార్టీకి ఎవరు రాష్ట్ర అధ్యక్షుడు అయినా కానీ వాళ్ళ నాయకత్వంలో పనిచేయడానికి మేము సిద్ధం. అట్లాంటి రాష్ట్ర అధ్యక్షుడు ఎవరైనా కానీ మాలను గుర్తించుకోవాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. మా వైఫ్ అది కూడా కోరుతాం అంతే. ఓకే, సో లాస్ట్ అండ్ ఫైనల్లీ ఏమైనా చెప్పి ముగించాలనుకుంటున్నారా? సంక్రాంతి పండగ పర్వదినాన యాక్చువల్లీ మీరు ఇచ్చేటువంటి మెసేజ్ ప్రజలకి. ఈ యొక్క తెలంగాణ ప్రజలకు, అదేవిధంగా కరీంనగర్ ప్రజలకు అందరు కూడా నేను ఒకటే కోరుతా ఉన్నాను. ఏంటంటే ఫస్ట్ మొట్టమొదటిగా ఈ యొక్క అవినీతిని, అక్రమాలను ప్రశ్నించండి ప్రజలు కూడా. ఎందుకంటే ఒక నాయకులు, పార్టీ సంబంధించిన వ్యక్తులే కాకుండా ప్రశ్నించండి. అదేవిధంగా ఒక తెలంగాణ రాష్ట్రం బంగారు తెలంగాణ కావాలంటే ప్రజలు కూడా ఆ వైపున ఆలోచించాలి. కోట్లకు డబ్బులు అమ్ముడుపోవద్దు. ఓట్లకు ఏదైతే డబ్బులకు అమ్ముడుపోవద్దని కోరుతా ఉన్నాను ఓటర్లను. నేనేమంటే మీ ఓటును నిజమైన కార్యకర్తకు, నిజమైన వ్యక్తికి మాత్రం ఓటేయాలి. ఎందుకంటే ఇవాళ గమనించండి, ఇవాళ చాలామంది వస్తూ ఉంటారు, డబ్బులు పెట్టుకొని వస్తూ ఉంటారు. వాళ్ళ మాయలో పడకండి. ఇవాళ ఒక డివిజన్ అభివృద్ధి చెందాలని కానీ, ఒక గ్రామం అభివృద్ధి చెందాలని కానీ, మండలం అభివృద్ధి చెందాలంటేనే అక్కడ ఉన్న నాయకత్వం మీద ఆధారపడి ఉంటుంది. అట్లాంటి నాయకత్వం కావాలంటే నాయకుని దగ్గర సామెత ఉందా లేదు చూడాలి తప్పించి, అతని దగ్గర డబ్బులు లేదు చూడద్దని చెప్పేసి నేను ప్రజలను కోరుకుంటున్నాను. ఇవాళ మీరు గమనించండి, ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా మీరు ఎవరైతే పట్టభద్రులు ఉన్నారో నీతికి, నిజాయితీకి పట్టం కట్టండి. ఏదైతే ఎవరైతే డబ్బులు తీసుకొచ్చి ఇస్తారో ఆ డబ్బులు తీసుకొచ్చిన వ్యక్తి నుంచి డబ్బులు తీసుకోండి, కానీ ఆ వ్యక్తికి మాత్రం ఓటేద్దని చెప్పేసి నేను సంక్రాంతి సందర్భంగా మిమ్మల్ని వేడుకుంటున్నాను. ఈ యొక్క తెలంగాణ ప్రజలందరూ కూడా నేను ఏమంటున్నా అంటే, ఈ సంక్రాంతి సందర్భంగా మీరు అందరూ కూడా మీకు అందరికీ శుభాలు కలగాలని చెప్పేసి, మీకు అందరికీ మంచి ఆరోగ్యంగా ఉండాలని చెప్పేసి ఈ సంక్రాంతి సందర్భంగా మీకు భోగి, సంక్రాంతి, కనుమ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. రైట్, సో ఇది ఇవాల్టి ఇన్ఫర్మేషన్. చూస్తున్నాను BVR TV న్యూస్. అంటిల్ దెన్ బాబాయ్, టేక్ కేర్.